తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ పుట్టినరోజు ఈరోజు. జగదీష్ రెడ్డి గారు, మీరు తొలినాటి నుంచి కూడా కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్నారు. 2001 నుంచి కూడా ఉద్యమంలో ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్నారు, 2 మంత్రివర్గాల్లో ఉన్నారు, 2014 నుంచి మంత్రిగా ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ చేసిన పరిపాలన ద్వారా చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు దేశంలో ఎవరైనా సాటి ఉన్నారని మీరు అనుకుంటారా? ఏ రాష్ట్రాల్లోనైనా ఇంతటి అభివృద్ధి 10 సంవత్సరాలు జరిగిందా? ఒక ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఒక ఉద్యమం ద్వారా సాధించబడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఈ రకంగా అభివృద్ధి చేయడం ఎక్కడైనా చూసిండ్రా? ముందుగా శుభాకాంక్షలు. మొత్తం నల్గొండ జిల్లా తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి గురించి చెప్పాలి అంటే, మీరు ఇంతకుముందు చూపించారు రాష్ట్రంలో దేశంలో గొప్ప గొప్ప నాయకులందరూ అనుకున్న వాళ్ళు కూడా కేసీఆర్ గారి గురించి ఎట్లా వివిధ సందర్భాల్లో వాటన్నిటికి మించి అనేక మంది రాజకీయ పరిశీలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అన్నప్పుడు అప్పటి వరకు కేసీఆర్ని ఒక ఉద్యమకారునిగా చూసిన వాళ్ళందరూ కూడా దేశమందరూ కూడా సమైక్యాంధ్ర శక్తులు మనకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం వల్ల దాని ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా అరే వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత దీని రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటారేమో, ఎవరో వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు, ఏదో తీవ్రవాదుల పాలవుతుంది, మళ్ళీ ఇది నాశనం అయిపోతుంది అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు, తెలంగాణ మీరు వేరైతే మీకు చీకట్లే అయితే మీ బతుకులన్నీ వేసాలు వదిలిపెట్టి పోవాలి, మీ పరిశ్రమలు పోతాయి, మొత్తం మీరంతా ఆగమైపోతారు, అడక తింటారు అన్న మాటలు మాట్లాడిన వాళ్ళు. వీళ్ళ గొంతులు పెద్దగా ఉండే కాబట్టి, మీడియా అంతా వాళ్ళ చేతిలోనే ఉండే కాబట్టి దేశమంతటా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రత్యేకించి ఆర్థిక విశ్లేషకులు కావచ్చు, అందరూ కూడా ఎదురు చూసిన సందర్భం. అక్కడ అప్పుడే మొదటిసారిగా అక్కడ మోడీ గారికి గవర్నమెంట్ వచ్చింది కేంద్రంలో, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా ఈ ఒక మాటలు చెప్పాలంటే, కేసీఆర్ గారి పరిపాలనా దక్షతకు ఒకటే మాటలు చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అయ్యో కేసీఆర్ గారు మా ఆంధ్రాలో పుట్టకపోయి మాకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుండే అనే మాటను కోట్లాది మంది ప్రజలు అనుకున్నారు. అక్కడ చాలామంది అక్కడి నుంచి వచ్చి ఆహ్వానించారు, సార్ మీరు మా దగ్గర కూడా పార్టీ పెట్టాలి, మా దగ్గర కూడా రండి అని చెప్పి ఆహ్వానించారు చాలామంది. తెలంగాణలో ఎంత కేసీఆర్ పైన అభిమానం ఉండేనో ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నిజంగా అభివృద్ధిని కోరుకునే ప్రజలు. కొద్దిమంది రాజకీయ నాయకులకి వాళ్ళని చూసిందని ప్రజలు మా పరిపాలన కంటే, మా వాళ్ళ పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలన అద్భుతంగా ఉంది, ఎంత బాగా మాట్లాడుకున్నారు సార్, మేము ఆంధ్రప్రదేశ్లో కంటే హైదరాబాద్లోనే సెక్యూరిటీగా ఉన్నాం, అనేక మంది ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు, పెట్టుకున్నారు. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా 500 పెట్టేసి వచ్చి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ బతికిండ్రు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు, కంఫర్టబుల్గా ఉన్నారు, వాళ్ళని గంత కంఫర్ట్గా చూసుకున్నారు కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అంటే, క్యాబినెట్లో మొదటి క్యాబినెట్కి సంబంధించిన విషయాలు చెప్తాను మీకు. 2 విషయాలు. ఒకే టైంలో యూతుల వైపు బిల్డింగ్లోనే మా క్యాబినెట్ జరిగింది, తెలంగాణ క్యాబినెట్ కేసీఆర్ గారి అధ్యక్షతన. అటువైపు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగిన తెల్లారి అక్కడి నుంచి ఒక అధికారి మన ఇక్కడి ఒక సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పిన మాటలు, అదేందో సార్ చాలా విచిత్రంగా, చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో ఈ సెక్రటేరియట్ బిల్డింగ్స్ రిపేర్ చేసుకోవడం కొరకు 100 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్తే, అక్కడున్న ఒక మంత్రి ఉండి ఎందుకు సార్ ఈ పాత బంగ్లాలు మనం ఎందుకు బాగు చేయాలి, మనం వెళ్ళిపోవాల్సిందే కదా అటు, ఎందుకు ఇవి చేస్తున్నారు, ఎందుకు అనవసరంగా పైసలు వీటికి మనం పెట్టడం అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయన ఆన్సర్, పోతామనుకుంటున్నారా మీరు, ఎక్కడికి పోతామనుకుంటున్నారు, చూడండి ఏం జరుగుతుందో తొందరలోనే, తెలంగాణ వద్దని వాళ్ళతోనే అనిపిస్తా. ఇంక అప్పటికి కూడా ఇంక వదలలే, ఇంకా కొరివిదయంలాగా పట్టుకొని కూర్చున్నాడు తెలంగాణ మీద, ఇంకా ఆశలు పెట్టుకున్నాడు ఆయన
దీన్ని మళ్ళీ జడగొట్టి వేసేస్తా సరిహద్దులు కలవలేదా జర్మన్ గోడలు బద్దలు కొట్టి అని అన్నాడట. ఓకే, కానీ ఆ టైంలో మనకు దగ్గర జరిగిన క్యాబినెట్లో కేసీఆర్ గారు మాకు చెప్పిన మాటలు, చలో అయిపోయింది, ఉద్యమం ముగిసింది, మన లక్ష్యం నెరవేరింది, రాష్ట్రం వచ్చింది, ప్రజలు మన మీద కోటి ఆశలు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పినరు. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ రక్షణ అనేది పూర్తిగా మీ బాధ్యత, మంత్రుల బాధ్యత, ఎక్కడికక్కడ మీ జిల్లాలలో, హైదరాబాద్లో కూడా. ఎందుకు అనంటే మనకు పక్క రాష్ట్రాలు, మహారాష్ట్ర ఎంతో, కర్ణాటక ఎంతో, ఒరిస్సా ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. పొరుగు రాష్ట్రం మాత్రమే, దేశం కాదు. మనం యుద్ధం చేసేది లేదు, బార్డర్ యుద్ధం చేసేది ఏం లేదు. చిన్న చిన్న నీళ్ళ సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకుంటాం, అది వేరు. కానీ ఇక్కడ కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని పాత పంచాయతీలు ఉన్నవాళ్ళు, భూమి తగాదాలు కావచ్చు, ఏదైనా ఇంటి పక్కన ఉన్న తగాదాలు కావచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్ల పంచాయతీలు కావచ్చు, అవి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళని కాపాడండి మొదలు. అది అవసరం. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం జరుగుద్దో అని ఒక భయంలో ఉంటారు. ఉద్యమ కాలంలో అనేక సందర్భాల్లో ఒక భయం అనేది ఒకటి క్రియేట్ అయి ఉంటుంది వాళ్ళకి తప్పకుండా. ఎక్కడన్నా స్థానికంగా చిన్న చిన్న ఉద్రిక్తతలు వచ్చి ఉండొచ్చు. మనం పూర్తిగా శాంతియుతంగా పోయినాం, ఎన్నికల పద్ధతిలో పోయినాం, మనం పూర్తిగా ఒక పద్ధతిలో తీసుకొచ్చినాం. కానీ అసలు ఆ రోజు ఉద్యమంలో లేని వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ అవసరం కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు ఇటువంటి ఏదైనా పుట్టించే ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో మీరు నా వెనుక రావు, ఈ విషయాలన్నీ మీ దగ్గరికి వస్తుంటాయి, కింద మీ ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వస్తుంటాయి. వచ్చినప్పుడు వాళ్ళని కడుపులో పెట్టి దాచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఇష్యూస్ ఎక్కడ కూడా రావద్దు. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. మొదటి రోజు నాడు మొదటి క్యాబినెట్లో కేసీఆర్ గారు మాకు ఈ వైపు చెప్పిందాం, ఇది చంద్రబాబు నాయుడు గారు అటువైపు చెప్పిందాం. అది అంటే ఇక్కడే కనపడుతుంది కేసీఆర్ గారి దీక్ష, దక్షత ఏంది, కేసీఆర్ గారి ముందు చూపేంది, ఈ రాష్ట్రం ఎట్లా ఉండాలి అంటే వారు ఒకటే మాట చెప్పారు, ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలంటే ముందు ప్రశాంతత కావాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, ప్రజలందరికీ మాకు సమానమైన భాగస్వామ్యం ఉంది, మాకు రక్షణ ఉందనే భావన ఇవ్వాలి. ఇది అసలైన పరిపాలకులు చేసిన పని, ఇది మొట్టమొదలు. కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే అక్కడే అర్థమైపోయింది అందరికి కూడా. కేసీఆర్ గారి నుంచి ఒక మాట వచ్చింది అంటే మాకు అందరికి కూడా అది శిరోధార్యం, అది మాకు తెలుసు. దాని వెనకాల ఎంతో ఉంటుంది. అది చెప్పిండంటే బాగా దూరదృష్టి ఉంటేనే చెప్తారు, ఊరికి చెప్పారు. సో అట్లా మొదలైంది. అది నిజంగానే ఏడాది తిరగక ముందే చాలా అంటే చాలా రిలీఫ్ ఫీల్ అయినరు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎక్కువ పెద్ద మద్దతుదారులు అయినరు కేసీఆర్. రిలీఫ్ ఫీల్ అయిన కొద్దిగా చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయినట్టు అయింది. అందుకే 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేసినా ఒక్కొక్కటి కూడా గెలిపేయలేకపోయినాడు. ఆయన కాంగ్రెస్ మద్దతుగా తిరిగినా, పైసలు పంపినా, బహిరంగ చెప్పినా ప్రజలు మద్దతు ఇవ్వలే. అంటే ఆ రకంగా. అంతేకాదు 23లో కూడా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో, హైదరాబాద్ కావచ్చు, దాని చుట్టూ ఉన్న నియోజకవర్గాలు, అందరూ కూడా కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ ఆంధ్ర ప్రాంతం, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహారీలు కావచ్చు, మార్వాడీలు కావచ్చు, రాజస్థానీలు కావచ్చు, మహారాష్ట్రీయులు కావచ్చు, కన్నడిగులు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, తమిళనాడులు కావచ్చు, వారు ఇస్తారు. అనేక రాష్ట్రాల్లో ఉంటారు. ఇక్కడ బయట నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఇది మా అందరి ప్రభుత్వం, కేసీఆర్ మా అందరి కొరకు ఉన్నారు, మమ్మల్ని చల్లగా చూసిండ్రు, గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలోనే మంచిగా ఉన్నాం, కేసీఆర్ ప్రభుత్వంలోనే మంచిగా ఉన్నాం అనే భావనను వాళ్ళందరూ కూడా అట్లనే పెట్టుకున్నారు. 2 సందర్భాల్లో కూడా 18లో కావచ్చు, 23లో కావచ్చు బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చినారు. ఇటు కేసీఆర్ గారి పరిపాలనా దక్షతకు ఇది ఒక పెద్ద మచ్చుతునక. అది ఉత్తనే రాలే, కేసీఆర్ విజన్తో వచ్చింది, ఒక దూరదృష్టితో వచ్చింది. జగదీష్ రెడ్డి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పరిపాలనలో కేసీఆర్ తనదంటూ ఒక ముద్ర వేసిండ్రు. అనేక పథకాలు, దేశంలో ఎక్కడ లేని పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, మిషన్ భగీరథ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలని, ఎక్కడ లేని కార్యక్రమాలను తీసుకొచ్చి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచి, ఒక మార్గదర్శి అనేటట్టుగా చేసిన జగదీష్ రెడ్డి గారు ఉద్యమం సాధించిన తర్వాత ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అయినారు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలను తీసుకొని వచ్చేసింది, ఎవరు ఆలోచించని పథకాలను. ఉదాహరణకు రైతు బంధు తీసుకుంటే, రైతు బంధు దేశంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది, ఆ తర్వాత 10-13 ఏళ్ళు మిగతా వాళ్ళు పాలించిందని ఏ ఒక్కరికి కూడా
ఈ ఆలోచన రాలేదు, ఈ విధంగా రైతులను ఆదుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది, పంట ఉత్పత్తి పెరుగుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఆలోచించలేదు. అట్లాగే అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని వేరే ఇతర ఏ రాష్ట్రాలు కూడా సాధించలేకపోయినాయి. అయితే ఇక్కడ మీరు ఒక భారతదేశంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కాదు, ఇప్పటి వరకు ప్రపంచంలోనే వ్యవసాయమే ప్రధానమైన వృత్తిగా ఉన్న దేశాలు అనేక దేశాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా దేశాలు ఉన్నాయి. ఆఫ్రికన్ దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు, అనేక దేశాలు ఉన్నాయి. ఆసియా దేశాల్లో కూడా చాలా ఉన్నాయి. కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు రైతుకు నేరుగా పెట్టుబడి తన అకౌంట్లో వేసిన ప్రభుత్వం అనేది ఇప్పుడు కూడా లేదు ఎక్కడ ప్రపంచంలో. అది మొదటిసారి కేవలం ఒక కేసీఆర్ గారికి వచ్చే ఆలోచన. అంటే వాస్తవానికి కూడా ఎట్లా ఉంటాయంటే కొన్ని పథకాలేమో అధికారులు చెప్పో లేకపోతే ఇంకోటో ఓట్ల కొరకనో ఆలోచన చేసే ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూసి ఏం చెప్తే మనం ఓట్లు వేస్తారు అని చెప్పి అనుకుంటామో అటువంటి మేనిఫెస్టోలు పెడతాయి చాలా పార్టీ. దీనిలో చాలా విషయాలు ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక పథకాలు ఏది కూడా మేము మేనిఫెస్టోలు పెట్టి చెప్పినవి కావు. ఈ పథకం పేరు చెప్పి ఓట్లు వేయించుకోవాలి. అయితే ఈ సందర్భంగా మీకు మాట చెప్పాలి. ఒక ఆయన సీనియర్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నాతో అన్న మాట, మొన్న మనం ఎలక్షన్స్కు మొన్న జనరల్ ఎలక్షన్స్ పోయే కంటే ఒక 5-6 నెలల ముందట, సరే ఏంది సార్ ఈ పథకాలు ఇవి సారు ఇట్లా చేస్తున్నారు ఇవన్నీ, వాస్తవానికి మీరు తెచ్చిన పథకాలను కనుక చంద్రబాబు నాయుడు గారు తెస్తే 100 ఎన్నికలు గెలిచేటోడు. ఒక పథకాన్ని తెస్తా అని కొన్ని రోజులు ఓట్లు వేయించుకును, ఇక తెస్తున్నా అని చెప్పి ఒకసారి ఓట్లు వేయించుకును, తెచ్చినట్టు చూపించి ఇంకోసారి ఓట్లు వేయించుకును. ఒక్కొక్క పథకానికి నేను 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా సార్, నేను ఇప్పటికి నాకు దాదాపు 35 ఏళ్ళు నేను సివిల్ సర్వీసెస్కి వచ్చి అని చెప్పి ఆయన చెప్పిన మాట. సో ఇవి ఎట్లా వస్తాయి పథకాలు అని అంటే మనసు పెట్టి ఆలోచన చేసేటోళ్ళకి వస్తాయి, అందుకే రావు. ఎందుకంటే ఎవరు ఊహించిండ్రు? రైతులే ఊహించలేదు తెలంగాణలో. రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ వరకు సంతోషపడ్డారు. 24 గంటలు కరెంట్ ఇస్తే అది కూడా ఊహించలేదు. 24 గంటలు ఫ్రీ కరెంట్ వస్తుందని రైతులు కూడా కలగనలే. 9 గంటలు వరుసగా ఇస్తే చాలనే భావన ఉండేవాళ్ళకి. అది చెప్పిన 6 గంటలే ఇస్తలేదుగా ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు. ఆ 6 గంటలను చక్కగా ఇచ్చిన బాగుండు. లేదు ఆఖరికి ఎక్కడ దాకా పోయిన పాపం అంటే ఎక్కడికక్కడ సర్దుకుంటూ వస్తారు కదా. చెప్పిన 3 సార్లు 6 గంటలకు 3 సార్లు చెప్పిండ్రు, 2 గంటలు ఇస్తామన్నారు. చెప్పిన టైంకి పావుగంట ఆలస్యంగా వస్తుంది, పొద్దున్న టైంకి పావుగంట ముందడ పోతుంది. వచ్చింది కూడా క్వాలిటీ పవర్ ఉండదు. మొత్తంగానే మోటార్ కాలిపోతుంది. అన్ని ఒకటిసారి అందరూ ఆన్ చేస్తారు కాబట్టి దానికి కింద స్టార్టర్ కింద ఒకటి ఎత్తు పెట్టాలి, ఓ రాయి ఒక కట్టెపులో పెట్టాలి, దాంతో లో కరెంటుతో మోటార్ కాలాలి. ఈ స్థితిలో నుంచి మొదటి సంవత్సరమే మొత్తం గృహ వినియోగానికి, పారిశ్రామిక వినియోగానికి, వాణిజ్య వినియోగానికి 24 గంటలు ఇచ్చారు. మొదటి 6 నెలలు జూన్లో బాధ్యతలు తీసుకుంటే నవంబర్ నాటికి ఇచ్చారు. వ్యవసాయానికి తీసుకున్న మొదటి సంవత్సరమే 6 గంటలు ఇచ్చారు. నెక్స్ట్ 7 గంటలు చేసిండ్రు, నెక్స్ట్ 9 గంటలు చేసిండ్రు. 3వ సంవత్సరానికి 24 గంటలు చేశారు. ఇప్పటికీ ఆ రోజుకి ఈ రోజుకి భారతదేశంలో 24 గంటలు రైతాంగానికి ఉచితంగా కరెంటును అందుబాటులో పెట్టిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. అది మేమున్న రోజు, రాష్ట్రాల్లో కూడా లేదు. కేసీఆర్ ఉన్న రోజులు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, రోజు 12 గంటలు చేసిండ్రు, మళ్ళీ 12 గంటలే చేసిండ్రు. ప్రజలకు అర్థమైపోతుంది. సరే ఇవాళ హైదరాబాద్ కూడా అనేక సందర్భాల్లో కరెంటు పోతున్న సంగతిని చూసిండ్రు. ప్రభుత్వం వచ్చిన ఇంకా దారుణంగా ఉండే కొత్తలో ఇది ఒకవైపు. అంటే ఈ రైతు బంధు ఆలోచన కూడా ఎవరికి రాదు కూడా. ఒక రైతుగా ఆయన దాంట్లో జీవిస్తున్నాడు కాబట్టి, రైతుకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసినోడు కాబట్టి, చిన్ననాడు కూడా తను వ్యవసాయం చేసి వచ్చినాడు కాబట్టి, ఆ రైతుగా ఆయన బాధలు తెలుసు కాబట్టి చేసిండు. రైతు బంధు కూడా, రైతు బీమా కూడా, అదైతే ఇంక ఎవరు ఉంచలేదు. రైతు బీమా ఎవరు కూడా అసలు రైతు సంక్షేమాన్ని, సంక్షేమం అంటే ఇట్లాంటి పథకాలు ఉంటాయని చెప్పేసి ఎవరికి ఆలోచన కూడా లేదు. సార్ ఇక్కడ చేసింది ఏంటంటే వ్యవసాయం అంటే ఏంది, ఫస్ట్ వ్యవసాయం నిర్వచనం చేయండి అని చెప్పి గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి తన మనసులో ఉన్న మిగతా వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి తన ఆలోచనలకు అనుకూలంగా చెప్పి వాళ్ళ నుంచే ప్రశ్నలు అడిగి వాళ్ళ నుంచే తీసుకొని వ్యవసాయానికి ఏముండాలి, మొట్టమొదలు నీళ్లు ఉండాలి, కరెంటు. అంటే నీళ్ళకి ఇప్పుడు తెలంగాణలో నీళ్ళు అంటే కరెంటు కూడా, కరెంటు దాంట్లో భాగమే, నీళ్ళకి భాగమే. నీళ్ళుండి కరెంట్ లేకపోతే ఏం కాదు, ఉపయోగం లేదు. సో మొదలు నీళ్ళు ఇవ్వాలి. రెండవది పెట్టుబడి కావాలి రైతు. తెలంగాణలో చాలా మంది రైతులు నిరుపేద రైతులు, చిన్న సన్నకారు రైతులు. పెట్టుబడి కావాలి.
మూడవది పెట్టుబడి సమయానికి కావాలి, విత్తనాల సమయానికి, ఎరువులు వేసే సమయానికి పెట్టుబడి కావాలి. అవును. మూడవది మార్కెట్లు కావాలి. ఈ మూడు రైతులకు ఉండాలి. ఎందుకు అంటే ఇంత చేసినా ధరేమో తయారు చేసిన వాడు నిర్ణయిస్తాడు. మనం పెట్టుకున్న అద్దాలైనా, మనం దొరుకున్న బట్టలైనా, లేదా మనం దొరుకున్న చెప్పులైనా, ఇంకోటైనా అవును. తయారు చేసిన వాడు నిర్ణయిస్తారు. కానీ ఒక్క రైతు మాత్రం తను పండించి తీసుకుపోయి వాని ముందట పోసేసి దోషి పట్టుకొని నిలబడాల్సి వస్తుంది. కమిషన్ ఏజెంట్ నిర్ణయిస్తారు. ఇది ఎందుకు వస్తుంది అని అంటే రైతులు ఐక్యంగా లేకపోవడం వల్ల, ఐక్యత సాధ్యం కాకపోవడం వల్ల జరుగుతుంది. దీన్ని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చిందే రైతు బంధు కూడా. అవును. అసలు ఆ రోజు ఊహించలేదు. రైతులందరినీ ఒకటి చేయాలి, మొత్తం రైతులకు సంఘాలు పెట్టాలి ఎక్కడికక్కడ. అసలు రైతు బంధు సమితి మొదలు అవును. ముందు వచ్చింది రైతు బంధు సమితి. ఆ సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులను ఒకటి చేసి, గ్రామ గ్రామాన, మండలాలకి, జిల్లా కూడా ఒకటి చేసి, క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేసి, ఇంకా చాలా కలర్ ఉండే. ఈ టర్మ్ కనుక కేసీఆర్ ఉండుంటే రైతులు మామూలు అదృష్టవంతులు కాకపోతారు తెలంగాణలో. ఎందుకంటే ప్రపంచంలో మార్కెట్ దేనికి ఉంది, ప్రపంచ మార్కెట్లో మనం పోటీపడి ఏది పండిస్తే రైతులకు లాభసాటి అవుతుంది, తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ పంటలు బాగా పండుతాయి, ఏ భూమి ఏ పంటకు సూట్ అవుతుంది, ఇవన్నీ కూడా చేయించి భూసార పరీక్షలు చేయించి ఎక్కడికక్కడ రైతు వేదికల ఉద్దేశం కూడా అదే. రైతు వేదికలు కూడా అందుకే ఏర్పాటు చేసిండ్రు. చేసి ఎక్కడికక్కడ రైతులందరూ కూడా రెగ్యులర్ రైతు వేదికకు వచ్చి కూర్చుంటట్టు చేసి, ఆ రకంగా పంటలు పండించి ప్రభుత్వమే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పంటల్ని కూడా అందరూ కలిసి ఒక సిస్టమ్ చేసుకొని ఇక్కడి నుంచి ఆన్లైన్లో ఎక్కడికైనా అమ్మాలి. వాడికి రష్యా లెక్కర ఉందా, అమెరికా లెక్కర ఉందా, ఫ్రాన్స్ లెక్కర ఉందా, ఇంగ్లాండ్ లెక్కర ఉందా, లేకపోతే ఇంకో దేశం లెక్కర ఉందా, ఫిన్లాండ్లో ఉందా, ఇంకొకటి ఉందా, అక్కడ ఉంటే అక్కడికి ఇక్కడి నుంచి పంపగలగాలి, రైతుకు లాభసాటిగా కావాలి అని చెప్పేసి ఆలోచనతో రైతు వేదికలు కావచ్చు, రైతు బంధు సమితిలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా చేసింది దాని కొరకు చేసింది కేసీఆర్ గారు. మొట్టమొదటి నీళ్ళ కొరకు ప్రాజెక్టులు, కృష్ణా గోదావరిలో సరిపోయిన నీళ్లు ఉన్నాయి, మనకు ఎటువంటి కరువు వచ్చినా ఎదుర్కోగలిసిన నీళ్లు ఉన్నాయి అని చెప్పి మొట్టమొదటిగా ప్రాజెక్టులు, దానికి 24 గంటల కరెంటు, మొదలు నీళ్ళది ఏర్పాటు చేసి, తర్వాత పెట్టుబడి ఏర్పాటు చేసి, ఇక మార్కెట్లది, క్రాప్ కాలనీలది ఈ టైం పెట్టుకున్నారు. సరే, కానీ దురదృష్టం ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు. అదొక వైపు. ఇంకొక వైపు సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారి ఆలోచన ఏ రకంగా సంక్షేమ పథకాల వైపు పనిచేసిందని మాట్లాడదాం. జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలు చూసినట్టయితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇంతకుముందు దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, ఏది కూడా దేశంలో లేదు. ఈ ఆలోచన కేసీఆర్ గారికి ఎట్లా వచ్చిందంటారు? ఇది వేరే రాష్ట్రాల్లో అమలు చేయడానికి కూడా భయపడుతున్నారు. నార్మల్గా ఏమవుతుందంటే ఒక స్టేట్లో అమలు అవుతుందంటే సరే మంచి పథకం కదా మన దగ్గర అమలు చేద్దామని చూస్తారు, కానీ ఇంతవరకు వేరే రాష్ట్రంలో ఆ పథకాలు అమలు కూడా చేస్తలేరు. చేయలేదు, అందరితో సాధ్యం కూడా కాదు. ఎందుకనంటే కేసీఆర్కి బడ్జెట్ పైన ఒక విజన్ ఉంటుంది. బడ్జెట్ అంచనాలు వేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వేస్తారు. ఈవెన్ మనం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తీసుకుంటే కూడా మొట్టమొదలే ఎక్కువ ఇవ్వాలని ఉన్నప్పటికి కూడా ఇది మరి మనకు జేబులో ఉన్న పైసలు ఎన్నో తెలియదు. ఎందుకంటే ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయో, రాష్ట్రంలో ఎన్ని పెళ్ళిళ్ళు అయితే దానికి ఎవరికాడ లెక్క ఉంటుంది, ఉండదు కదా, ఎవరు తెలియదు కదా. కాబట్టి మొట్టమొదటగా ప్రయోగంగా చేసి చూద్దాం. కాబట్టి ఫస్ట్ విడతలో ఎస్సీ ఎస్టీలకు ఇద్దాం, మైనారిటీలకు ఇద్దాం. అవి ఒక అంచనా దొరుకుతుంది మనకు, యావరేజ్లో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళ జనాభా ప్రకారం ఎన్ని అవుతున్నాయి అనేది మనకు ఒక అంచనా వస్తుంది. దాన్ని బట్టి మిగతా వర్గాలు కూడా ఇద్దాం. మనం ఇచ్చే పైసలు కూడా ఎంత ఇస్తే బడ్జెట్ ఎంత అవుతుంది అనేది చూద్దాము అని చెప్పి ఆలోచన చేసి మొట్టమొదటిగా 25,000తో ప్రారంభం చేశాను. 20 కాదు, మొదలు 50 చేసాను. మొదలు 25 పెడదాం అనుకుని మళ్ళీ 50 చేసాను. ఆ తర్వాత ఆ సంవత్సరం అర్థం కాగానే లెక్క అంచనా దొరకగానే పర్వాలేదు మనం మీట్ అవుతాం బడ్జెట్ అని చెప్పి బీసీలకు కూడా, బీసీ వర్గాలకు, ఈబీసీలకు కూడా పెంచి దాన్ని ₹1,00,000 చేశారు. సో అసలు ఈ ఇవ్వచ్చు, ఒక ఆడపిల్ల పెళ్ళికి ప్రభుత్వం నుంచి సహాయం అందించవచ్చు అన్న భావనే ఎవరికి రాలి ఈ ప్రపంచంలో.
ఆ ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కూడా ధైర్యం లేదు. 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కూడా తెలంగాణ ఇస్తలేదు. రాష్ట్రం ఒకటి, ఎవరు కూడా 27 రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు అది. సో అది ఎందుకు వచ్చింది అని అంటే ఉద్యమ సందర్భంలో సార్ పల్లెబాట కార్యక్రమం తీసుకొని పోతున్నప్పుడు వరంగల్ జిల్లా ములుగు ప్రాంతాన్ని పైన అంటే సార్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే మళ్ళీ ఇక్కడ రాలే, ఇక అట్లే ఊర్లు తిరుగుతూ అట్లే వెళ్తుంటారు ఎక్కడికక్కడ, అక్కడే నైట్ హాల్ చేస్తూ. అక్కడ పోయిన తర్వాత ఒక ఊళ్ళో మన ఒక కార్యకర్త వల్ల ఇల్లు తగలబడిపోయింది, గుడిసె ఇట్లా ఇల్లు, చిన్న ఇల్లు ఉంటే అంటే సరే రండి చూసొద్దామని చెప్పి మన వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయారు. పోయినప్పుడు వాళ్ళు బాగా ఎక్కువ బాధపడుతూ వచ్చి అలా పడి ఏడ్చినప్పుడు ఏంది అంటే ఇట్లా పెళ్ళి ఉండే అమ్మాయిది వీళ్ళ పాపది, ఆ పెళ్ళికని 50,000 అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే అవి కూడా కాలిపోయింది దాంట్లో, ఇట్లా ఎట్లా చేయాలి పాప పెళ్ళి అని బాధపడుతున్నారు అన్నప్పుడు నేనే చేస్తాను చెప్పండి, పెళ్ళి కుదిర్చి పెట్టుకుంటే నేను మళ్ళీ పంపిస్తానండి అని చెప్పొచ్చు. అయితే అప్పటికే మాకు బాగా గుర్తు, చాలామంది సిద్దిపేట నుంచి వచ్చేవాళ్ళు, చాలామంది పెళ్ళిళ్ళు కుదిరినాయి అంటే కార్డు తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పటికి అది అంత ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో, గీ నాయకుడు గీన ఎవరింట్లోనే పెళ్ళి అయితే కార్యకర్త ఇంట్లో పెళ్ళి అయితే సాయం చేసిండు, లేదా వాళ్ళకి ఆరోగ్యం సహాయం చేసిండు అనేది ఒక టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మా అందరికి కూడా తెలిసింది, మా అందరికి కూడా అలవాటు అయింది చేయటం. కానీ వాస్తవానికి అంతకుముందు ఎవరికి కూడా అది లేదు. అట్లా మేము చూద్దాం, సిద్దిపేట వాళ్ళు తప్పకుండా ఏ ఊరైనా సరే, వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా పెళ్ళి కుదిరింది అనగానే కార్డు తీసుకొని వద్దరు. కార్డు తీసుకొని వాళ్ళు రాగానే తీసుకొని వాళ్ళు ఉండమని చెప్పనేది, వాళ్ళు నాకు కలిసిపోవాలి, కలవకుండా పోద్దు అని చెప్పనేది. ఈ లోపల 50,000 1,00,000 వాళ్ళ దాన్ని బట్టి అవసరం బట్టి పరిస్థితిని బట్టి తెప్పించి ఇచ్చి పంపేది. మొదట్లో మాకు చాలా ఇంకా అర్థం కాకపో అంటే తర్వాత ఒకసారి చెప్పింది మాకు, ఇక నాకు అట్లా బాగా కలిసిపోయిన కదా జనంలో, ఇక అది అలవాటు అయింది ఆడ, ఇక ఎవరైనా పెళ్లికార్యానికి వచ్చి చెప్తే ఇది సాయం చేయడం అనేది నాకు అలవాటైంది మొదటి నుంచి కూడా, ఇక అది అట్లనే కంటిన్యూ అవుతుంది. పాపం వాళ్ళు సిద్ధిపడులు కదా, నన్ను మర్చిపోలేరు కదా, అందుకనే వస్తుంటారు అట్లా అని చెప్పి. దానికి తోడు అక్కడక్కడ ఉద్యమ సందర్భంలో పోతున్న యాక్సిడెంట్ చనిపోయిందని అన్నప్పుడు అట్లా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలని సందర్శించడం, ఆ సందర్భంలో వాళ్ళు అడగటం. మా దగ్గర కూడా మిర్యాలగూడలో సార్ పాదయాత్ర పోతున్న సందర్భంలో మాకు మండల నాయకుడు ఉండే, ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. వాళ్ళు ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా ఒక పాప పెళ్ళికి ఉంది ఇట్లా అని చెప్పి. ఆ తర్వాత 2 సంవత్సరాలకు ఆ పాప పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి కూడా సాయం పంపించి 2 లక్షల రూపాయల సాయం పంపించి ఆ పెళ్ళికి పోయినాం. సార్తో పాటు నేను కూడా కలిసి నల్గొండ జిల్లాలో ఇక్కడ దేవరకొండ ప్రాంతంలో గుట్టలలో ఉంటుంది, వాస్తవానికి అప్పటికి పెద్ద ఎఫెక్టెడ్ ఏరియా. లోకల్ ఎమ్మెల్యే కూడా ఎన్నడా పోరు, అజ్మాపురం అనుకుంటా విలేజ్ పేరు. ఆ అమ్మాయిని అక్కడికి ఇస్తే అక్కడ పెళ్ళి అంటే అక్కడికి పెళ్ళి కూడా వేసి వచ్చింది. అంటే కార్యకర్తల్ని అట్లా చూసుకునేది, ప్రజల్ని అట్లా చూసేది. ఒక పెళ్ళిళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇంక దీంట్లో ప్రధానంగా ఏమిటి, ఇవన్నీ ఒకవైపు ఉండగా ఈ ఆత్మహత్యలకు సంబంధించి బాగా చర్చ వచ్చింది. సరే రైతులు ఓకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులపాలై కరెంట్ లేక నీళ్లు లేక వ్యవసాయం దెబ్బతిని చనిపోతున్నారు, అది ఒకవైపు. పట్టణాలలో ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చిన్న చిన్న షాపులలో పనిచేసే వాళ్ళు, ఇతర గుమాస్తు. ఎందుకు ఇది ఏంది అని చెప్పి దాని మీద బాగా స్టడీ చేయించారు. చేసినప్పుడు వాళ్ళు కూడా అప్పులపాలవుతున్నారు. అంటే ఎందుకు అప్పులపాలవుతున్నారు, ప్రధానంగా ఏంటిది కారణం అన్నప్పుడు వచ్చింది మేజర్గా పెళ్ళి. ఆడపిల్ల పెళ్లి కొరకు అప్పు తెచ్చిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తీర్చే పరిస్థితిలో లేరు. అప్పుల వాళ్ళు వచ్చి అడిగే వరకే పరువు పోయిందని చెప్పి భయంతో, ఇంకోటి అప్పుల వచ్చి అడుగుతున్నారన్న భయంతో కూడా కుటుంబాలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబం పెద్ద ఒకటి చనిపోతున్నారు. ఇది వచ్చినప్పుడు ఓహో ఇది ఇంత ట్రామా ఉందా, ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా, ఈ ప్రభుత్వం నుంచి మనం సాయం చేస్తే కొంత పెళ్లి ఖర్చులు కూడా కొంతమంది తగ్గించుకుంటారు, ఆడంబరాకు పోకుండా. ఇంత సాయం వచ్చింది మేము ఇంతలో చేస్తాం అని చెప్పి కంట్రోల్ కూడా పెట్టగలుగుతారు. అప్పులు చేయడం ఎవరు కూడా ఇష్టం ఉండదు అని చెప్పి అనివార్య పరిస్థితుల వల్ల చేస్తారు. ఇంకోటి కూడా ఎంత పక్షపాతిగా ఉంటాడు మహిళా పక్షపాతి అంటే కేసీఆర్ మొదటి నుంచి ఎప్పుడు చెప్పేది, మహిళలు చేతిలో ఇంట్లో ఆర్థికంగా వస్తున్న నాడే ఐదు కుటుంబం బాగుంటుంది, ఎప్పుడు కూడా అప్పుల పాలు కాకుంటుందని ఎప్పుడు చెప్పేది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది, ఇది కూడా చెప్దాం ఈ సందర్భంగా, పోవాలి ప్రజలు. మొదలు పాప పేరు మీదనే ఇచ్చేది,
అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు మీద. తర్వాత మాకు సమస్య వచ్చింది. సార్ ఈ అమ్మాయి అప్పటికి పోతే అత్తగారింటికి పోతుంది, ఇక పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే అత్తకు పెత్తనం వస్తుంది, భర్తకు పెత్తనం వస్తుంది. ఈ చెక్కు అమ్మాయి పేరు మీద రాగానే వాళ్ళు తీసేసుకుంటున్నారు. మరి పెళ్లి చేసి అపరపాలైందేమో తల్లిగారు వాళ్ళే, మరి సమస్య వస్తుంది, మనం తల్లిగారు వాళ్ళకి చేయాలి సహాయం అని చెప్పి సందర్భం వచ్చినప్పుడు మరి ఎవరు చేయాలి, మరి తల్లిగారు అంటే ఎవరి పేరు మీద, అప్పుడేం పాప కంటే ఇచ్చిన అయిపోయింది, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరి చేతికి ఇవ్వాలి చెక్కు అని చెప్పి చర్చ వచ్చింది. దాదాపు అక్కడ 22 మంది 23 మంది ఉన్నాం. కొంతమంది మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అందరికందరూ ఏముంటుంది, ఇక తల్లిగారింటి కాడను సహజంగా తండ్రే కదా కుటుంబ పెద్ద, ఆయనే కదా ఆర్థిక వ్యవస్థ చూసేదంతా, తండ్రి పేరు మీద వేయాలి కదా అన్నారు. అందరూ అన్నాక ఒకటే మాట చెప్పాను, తల్లి పేరు మీద ఇవ్వాలి. ఎందుకు అని అంటే బిడ్డ పుట్టిన మరుక్షణం నుంచే ఆ హాస్పిటల్ ఖర్చులో లేదా ఊళ్ళోనే చేస్తే కూడా మంత్రస్థాన ఖర్చులో అది కూడా దాంట్లో నుంచి ఒక 10 రూపాయలు మిగిలిచ్చి దాచిపెట్టాలనే తాపత్రయం తల్లికి ఉంటుంది. బిడ్డ పెళ్ళికి అక్కడ మొదలైతే ఆమె తాపత్రయం పుట్టిన మరుక్షణం నుంచే పెళ్లి గురించి ఆలోచిస్తుంది తల్లి ఎప్పుడు కూడా. కాబట్టి తల్లి పేరు మీద ఇస్తే న్యాయం అని చెప్పి కొన్ని చోట్ల మగవాళ్ళు వదిలేసిన భార్యలు కూడా పిల్లలు చదువుకుంటుంటారు అక్కడ కూడా. కాబట్టి మనం ఎటు వచ్చి తల్లికి ఇవ్వడమే న్యాయం. పర్టికులర్గా ఆడపిల్ల తప్పకుండా తల్లితోనే ఉంటుంది. డైవర్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కారణాలు చదువున్న వాళ్ళు కావచ్చు, తల్లితోనే బిడ్డ ఉంటుంది కాబట్టి తల్లికి ఇవ్వడం న్యాయం అని చెప్పేసి అని ఆలోచన చేసి పెట్టిరు దాన్ని. అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా ఇవన్నీ ఎంతో మనసు పెట్టి ఆలోచన చేసినప్పుడు వస్తాయి, ఈ హృదయంతో ఆలోచిస్తేనే వస్తాయి, లేకపోతే రావు. దీని కూడా ఈ మాతా శిశువుల మరణాలకు సంబంధించి చర్చ జరుగుతుంది హెల్త్ రివ్యూ చేసేటప్పుడు. కేసీఆర్ గారు ఈ పుట్టేటప్పుడు 1000కి 17 మంది 24 మంది తల్లులు చచ్చిపోతున్నారు, ఇంకెక్కువ మంది పిల్లలు చచ్చిపోతున్నారు. ఈ పుట్టేటప్పుడు చాలామంది అంగవైకల్యం, ఎందుకంటే మనం ఈ సంఖ్య చూసినప్పుడు చాలా ఎక్కువ కనబడుతుంది మనకు. సరే ఒక నల్గొండ జిల్లాలంటే ఫ్లోరిన్తో వస్తుంది ఆ సమస్య, మునుగోడు ప్రాంతంలో దేవరకొండ ప్రాంతంలో, కానీ మిగతా చోట కూడా ఎందుకు వస్తుంది అంగవైకల్యం సమస్య, పుట్టుకలను ఎందుకు అవుతున్నారు అని చెప్పి చర్చ చేసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వచ్చినాయి. ఎందుకు అని అంటే బిడ్డ కడుపులో పడ్డ మరుక్షణం నుంచెలే ఆ తల్లి ఇద్దరు తినే తిండి తినాలి. చాలామందికి లేక చివరి రోజు దానికి కష్టం చేసుకుంటేనే తప్ప వెళ్ళక ఉంటారు. చాలామంది మనం చూస్తున్నాం 7 నెలలు 8 నెలలు వచ్చినాక కూడా కూలి పని పోతున్నారు, కొంతమంది అయితే చివరి రోజు దాకా కూడా పోతున్నారు అని చెప్పి ఈ రకంగా వచ్చినప్పుడు లేదు కనీసం 3 నెలల ముందు నుంచి వెళ్ళిన అమ్మాయి రెస్ట్ తీసుకోవాలి, 4 నెలల ముందు నుంచి అన్న కనీసం 5 నెలల నిన్న కాంచి రెస్ట్ తీసుకోవాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదైనా సహాయం వస్తేనే ఇంట్లో భర్త నుంచి కానీ అత్త నుంచి కానీ ఒత్తిడి తక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుంది. ఇంకొకటి ఏంది, వెంటనే మనం తీసుకొని పోయి ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకపోతే ఈ అక్కర్లేని ఆపరేషన్ల బాధ కూడా తప్పుతుంది. ఇప్పుడేమో అదొక ఫ్యాషన్ అయిపోయింది, అవసరం లేని వాళ్ళు కూడా చేస్తున్నారు అని చెప్పి ఇన్నిటికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి కడుపులో ఉన్న బిడ్డ, కడుపులో పడ్డ బిడ్డ గురించి కూడా ఆలోచన ఒక గొప్ప అద్భుతమైన ఒక మనసు పెట్టి ఆలోచన చేసిండు కాబట్టి, ఒక ఇంటికి తండ్రిగా ఆలోచన చేసిండు కాబట్టి ఇటువంటి పథకాలు కూడా వచ్చినాయి అన్నీ కూడా. జగదీష్ రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది. పారిశ్రామిక అభివృద్ధి ఇంతకుముందు సమైక్య పాలనలో ఎన్నడూ లేనంతగా పారిశ్రామిక అభివృద్ధి తెలంగాణలో జరిగింది 2014 నుంచి. పరిశ్రమలకు కరెంటు కానివ్వండి, లేకపోతే ఇతర ఇన్సెంటివ్స్ కానివ్వండి, దాని గురించి మాట్లాడు. వాస్తవానికి కరెంటు విషయంలో, పరిశ్రమల విషయంలో చూసినాం మనం. కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు, మాకు కరెంట్ ఇస్తలేదు వెళ్ళిపోతున్నాం అని చెప్పి. అటువంటి స్థితి నుంచి ప్రపంచంలో ఎవరు వాడి దేశం నుంచి సూట్ కేసు పెట్టుకొని బయలుదేరినా చక్కగా హైదరాబాద్లోనే దిగాలి, హైదరాబాద్ పోవాలన్న వాతావరణం కల్పించింది కేటీఆర్ గారు కలిసి తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ. అద్భుతమైన పాలసీ, సింగిల్ విండో సిస్టంలో. దానికి కావాల్సిన ముందు మొట్టమొదటిది విద్యుత్తు, నీళ్లు, రోడ్ల నెట్వర్కు, అన్నిటి మించి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్. ఇవి ప్రధానమైన ఈ పరిశ్రమలు ఇక్కడ రావాలి, పరిశ్రమలను అట్రాక్ట్ చేయాలి అని అంటే వీటన్నిటి విషయంలో కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి జాగ్రత్త తీసుకొని వాళ్ళకి కావాల్సిన అనుకూలమైన వాతావరణం. గతంలో ఒక సర్పంచ్ కూడా 1000 కోట్ల పరిశ్రమ పెట్టామని భయపెట్టించేది. అటువంటి అవకాశమే లేకుండా 15 రోజుల్లోనే పర్మిషన్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆఫీసర్ ఎవరు ఆయనే బాధ్యుడు, ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నామో రీజన్ రాసి పంపాలి వాళ్ళకు, వాళ్ళు మనిషి వచ్చే పని లేదు, మొత్తం ఆన్లైన్లోనే జరగాలి, పర్మిషన్ కూడా అయిపోవాలని చెప్పి అంత అద్భుతమైన పాలసీ తీసుకొచ్చిండ్రు. కాబట్టి కేటీఆర్ గారు కూడా మొత్తం దేశాలు తిరిగి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా పోయి
ఎక్కడి దేశాలలో కూడా ఆహ్వానించి తీసుకొచ్చిన దాని ఫలితమే దాదాపుగా 50,000 కొత్త పరిశ్రమల పైన వచ్చినాయి. 20 లక్షల మందికి పైగా యువతి యువకులకు ఉపాధి దొరికింది బ్రహ్మాండంగా. ఎంతవరకు వెళ్ళిందంటే భారతదేశానికే పరిశ్రమల మంత్రి కేటీఆర్ అనుకునే దగ్గరికి వెళ్ళింది అది. భారతదేశంలో కేంద్ర పరిశ్రమల మంత్రి ఎవరో తెలియదు. పరిశ్రమల మంత్రి అంటే కేటీఆర్ భారతదేశానికి అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా దావోస్కు ప్రతి సందర్భంలో కేటీఆర్ని ఆహ్వానించేది వాళ్ళు. ముఖ్యమంత్రి గారితో పాటు కేటీఆర్ గారు కూడా ఆహ్వానించేది. మిగతా ఎక్కడ ఉండదు అది. ఏంటి అని అంటే కేటీఆర్ అంత ప్రభావితం చేయగలిగాడు తనకున్న శక్తితోని. మొత్తం తెలంగాణకు అద్భుతంగా పరిశ్రమలు తీసుకురాగలిగిండు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన పాలసీ ఈ 4 అంశాలను కూడా వాళ్ళకి అందరికీ అందుబాటులో తేవడం అద్భుతంగా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. సరిపోయే పరిశ్రమ కరెంట్ ఇచ్చినాం, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్. పక్క రాష్ట్రంలో కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకొని కేటీఆర్ గారు ఎవరు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు వాళ్ళకంటే మనం ఎట్లా ఒక పైసన్న ఎక్కువ ఇచ్చి వీళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి పోటీపడి తీసుకొచ్చిండు అనేక పరిశ్రమలు. కానీ దురదృష్టం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, అందరి సాగన ఆ రకంగా 20 లక్షల మంది పైగా మనం ఉపాధి కల్పించగలిగినాం. ఈ మధ్యకాలంలో వచ్చినాయి అనేక పేపర్లు, జాతీయంగా వచ్చే అనేక ఇంగ్లీష్ మ్యాగజైన్స్లో కూడా ఈ మధ్యకాలంలో బాగా వస్తుంది. ఆ 10 సంవత్సరాలే అద్భుతంగా గుజరాత్కు మించి తీసుకుపోగలిగినారు. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా పిలిచి భయపెట్టించి గుజరాత్కు రమ్మని చెప్పి పిలిచిన సందర్భాల్లో కూడా ఇక్కడ ఎక్కువ అట్రాక్టివ్గా ఉంది అని చెప్పేసి తెలంగాణకు వచ్చేటట్టు చేయగలిగినారు ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అట్లా అద్భుతమైన పాలసీ తీసుకురావడం, వాళ్ళకి కావాల్సిన వాతావరణం కల్పించడంతో అది సాధ్యమైంది. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు.